ఏం ఆయిల్ అక్క ఇది మాకు కూడా పంపించండి అని చాలామంది అడుగుతున్నారండి. సో ఇదైతే నేను ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు గివ్ అవే ఇస్తానని చెప్పాను. ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇద్దరికి ఆయిల్ అయితే నేను పంపించడం జరిగింది. ఇక అది అయిపోయిందండి. ఈసారి ఎప్పుడైనా గివ్ అవే పెట్టినప్పుడు పార్టిసిపేట్ చేయండి, మేబీ మీకు కూడా రావచ్చు. ఇక్కడ మేము ఫస్ట్ కొరియర్కి స్టార్ట్ అయిపోయాం కదా, ఇంకా మా బావగారు హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళేసి మళ్ళీ మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చామండి. పోస్ట్ ఆఫీస్లో అయితే ఆయిల్ తీసుకోమన్నారు అండ్ టైం కూడా అయిపోయింది అనమాట. 2:45కి క్లోజ్ అంట మెయిన్ది. ఇంకొకటి వచ్చేసి 3కి ఒకటి రిక్వెస్ట్ తీసుకుంటామన్నారు, కానీ లిక్విడ్ ఆయిల్ అనగానే తీసుకోమని చెప్పేశారనమాట. ఇంకా మేమైతే డిటీడీసీ కూడా చెక్ చేసాము. సో అక్కడ కూడా తీసుకోము. లాస్ట్కి ప్రొఫెషనల్ కొరియర్స్లో వాళ్ళు కూడా అన్నారు, బట్ తీసుకున్నారనమాట. సో అక్కడ ఇచ్చేసాము. అండ్ ఇది ఆయిల్ అయితే వాళ్ళకి రీచ్ అయిపోయిందండి. ఒక అమ్మాయికి మాత్రం క్యాప్ ఇది డ్యామేజ్ అయిందనమాట. కొంచెం కొద్దిగా ఆయిల్ అయితే లీక్ అయిందంట. ఇంకొక అమ్మాయికి మాత్రం చాలా సేఫ్గా వచ్చిందంట. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మనకి ఒక ఆయిల్ ఆర్డర్ అయితే వచ్చిందండి. నేను వాళ్ళకి ఇప్పుడు ఇది కొరియర్ చేస్తున్నాను. వాళ్ళకి ఎలా రీచ్ అవుతుందో చూసుకొని కొరియర్ చేద్దామని